నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో గతంలో జరిగినటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి అంశాలు పరీక్షల విధానంలో 75% రిజర్వేషన్ నమోదైంది జీవో నెంబర్ 49 ప్రకారం. సో ఇప్పుడు వచ్చినటువంటి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశంలో ఈ 75% అనేది రిజర్వేషన్ అనేది ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం మొత్తం పూర్తిగా దీనిపైన ఎలాంటి అవగాహన లేకుండా, ఎలాంటి స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు ఇవ్వకుండా జరుగుతుందనే ఒక ఆరోపణ అయితే ఉంది. సో దీనిపైన ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా పోరాడుతూ ఉన్నారు. మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడికి నిరుద్యోగ జేసీ చైర్మన్ అయినటువంటి కుమార్ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏంది, మీరు ఏమి కోరుతా ఉన్నారు? ఈ జియో 49 ఏంది అన్న? మాకు రాజ్యాంగంలో 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ మాకు ఒక ప్రత్యేకంగా రాజ్యాంగంలోనే కల్పించిన హక్కులు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో. దాంట్లో భాగంగా ఇవాళ ఏజెన్సీలో దాదాపు 29 జీవోలు ఏజెన్సీ నిరుద్యోగులకు వాళ్ళ ఉద్యోగాలలో మాకు రిజర్వేషన్ కల్పించింది. దాంట్లో భాగంగా జీవో నెంబర్ 49 అనేది ఇది 2018లో దీన్ని ఇది చేసిరు, గెజిట్ అయింది. అంతకుముందు 1988లో జియో నెంబర్ 109గా ఉండేది. ఇది అప్పటి నుంచి ఇది ఇంప్లిమెంట్ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారు ఈ జీవోను విస్మరించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నా కూడా అక్కడ లోకల్ రిజర్వేషన్ అన్ని జీవోలు అమలవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జీవో నెంబర్ 3 అనేది ఒక కుంటి సాకు చూపించి ఈ జీవోను పక్కన తొలగించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన విద్యార్థులు నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నాయి. దీనిపైన మేము అందరినీ కలిసినాం, సీతక్కని కలిసినాం, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం, ట్రైబల్ మినిస్టర్ గారిని కూడా కలిసినాం. కానీ ఎటువంటి మాటలు మాట్లాడతలేరు. మరి 12 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ నిద్రపోతున్నారు? 2 ఎంపీలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఏజెన్సీలో గిరిజనులకి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ దాదాపు ఏజెన్సీ ప్రాంతాల్లో 70 నుంచి 80% మా గిరిజన బిడ్డలు, ఏజెన్సీ బిడ్డలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. కానీ మాకు రిజర్వేషన్ పొలాలు మాత్రం కేవలం 10% అమలు అవుతుంది. కానీ మా జీవో గెజిట్ అయి ఉన్న జీవోనే మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడం ఏందనేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అది కూడా SIPCకి సంబంధించి. దీంట్లో ఎన్నో ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. మొన్న 5,000 ఇస్తామని చెప్పేసి ఒక మాట, దాని తర్వాత 7,000 పెంచారు, దాని తర్వాత 3,000 ఇస్తామని చెప్పుడు, దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ పెంచడం అంటే పాత ఏజ్ రిలాక్సేషన్ తగ్గించారు. మళ్ళీ వీళ్ళు ఏదో కొత్తగా పెంచినట్టు పాత ఎంత ఉందో అంతే ఉంది, కానీ వీళ్ళు కొత్తగా పెంచిన వయసు పరిమితి కూడా లేదు. మేము అడిగినాం 36, 38 అడిగినాం, అది కూడా ఇవ్వలేదు. అందులో భాగంగా ఇవాళ ఏజెన్సీలో 75% మాకు దాదాపు ఇప్పుడు మా జిల్లాలో మేము 75% అంటే దాదాపు 900 ఉద్యోగాలు మేము గిరిజన బిడ్డలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కేవలం మాకు ఎన్ని వస్తున్నాయి? కేవలం ఒక 60, 70, 90 ఉద్యోగాలు వచ్చేటట్టు కనబడతా ఉన్నాయి ఈ జీవోను ఆపడం వల్ల. అరే ఏంద్రాబాయ్ అని మేము అందరు అధికారులను అడిగితే మాట్లాడుతున్నామంటే ఏదేదో సమాధానాలు చెప్తా ఉన్నారు. ఒక సమాధానానికి లింకు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ జీవోలు ఇక్కడ ఇంప్లిమెంట్ కాదంటారు. మీరు జీవోని మూడుని ఒక కుంటి సాకు చూపించి జీవో నెంబర్ 3ని ఇలా ఈ జీవో నెంబర్ 3లో ఏముంది అసలు? జీవో నెంబర్ 3 అనేది ఓన్లీ కేవలం ఉపాధ్యాయ నియామకాలు మాత్రమే జీవో నెంబర్ 3 అనేది వర్తిస్తుంది. మిగతా వాటికి 29 సెక్టార్లలో 29 జీవోలు ఉన్నాయి. ఆ జీవోల ప్రకారం కొన్ని 100% భర్తీ చేయాల్సి ఉన్నాయి, కొన్ని 90% ఉన్నాయి, కొన్ని 75% ఉన్నాయి. ఆ విధంగా ఏజెన్సీ వాసులకు ఇవి ఇంప్లిమెంట్ జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇవి ఒక్కొక్క జీవోను కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా గిరిజనులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు కూడా ఒక ముఖ్యమంత్రి కూడా ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనకపోవడం చాలా బాధాకరం. అందులో భాగంగా ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని చోట్ల చూడుర్రి 12 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 11 నుంచి 10 మంది, 9 నుంచి 10 మంది మా గిరిజన ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి ఎట్లు నిద్రపోతూ ఉన్నారు? ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు వాళ్ళందరూ. సీతక్క గారు ఒక మినిస్టరు ములుగు, మీరు ఇవాళ మూటలు మోసుకొని రోడ్లు లేక కాలువలు దాటి ఇవాళ ఎటువంటి పరిస్థితిలో మీరు పోయి చూపించారు కదా. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అట్లాంటి బిడ్డలకు ఉద్యోగాలు చేసే అవకాశం మీరు కల్పించరా? ఎందుకు తీసేస్తున్నారు? ఎవరి కోసం పని చేస్తూ ఉన్నారు? అంటే ఏజెన్సీలో ఉన్న గిరిజనుల సంస్కృతిని పూర్తిగా సర్వనాశనం చేసారు. దాంట్లో భాగంగా ఇవాళ ఇప్పుడిప్పుడే మా ఏజెన్సీలో ఉన్న గిరిజన బిడ్డలు చదువుకొని హైదరాబాద్ దాకా రాగలుగుతున్నారు. కానీ వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకునే టైంలోనే వాళ్ళకు ఆ ఉద్యోగాలు కల్పించే లేకుండా ఆ జీవోలను తుంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి నష్టం జరుగుతుంది అంటే ఆ జీవో కావచ్చు, ఆ 75% ఏజెన్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లలో ఎలాంటి నష్టం జరుగుతుంది? ఒకవేళ ఆ జీవో ఎత్తేస్తే, జీవో నెంబర్ 49 గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతే ఎలాంటి నష్టం కలుగుతూ ఉంది?
భారీ ఎత్తున నష్టం జరుగుతుందన్న. ఇప్పుడు గతంలో మాకు జియో నెంబర్ 49 వల్ల ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలలో మాకు 75% రిక్రూట్మెంట్ ఉండేది. ఇప్పుడు కేవలం 10%కే దిగజారిపోయింది. దాదాపు ఏజెన్సీలో 70 నుంచి 80% మేమే నివసిస్తూ ఉన్నాం గిరిజనులు. కానీ మాకు రిజర్వేషన్ ఫలితాలు తక్కువ 10% అందుతూ ఉన్నాయి. మరి ఇది ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మరి ఏజెన్సీ వాసులకు మీరు ఏ విధంగా మీరు దానికి సమాధానం చెప్పాలి వెంటనే ఈ ప్రభుత్వం. దానివల్ల ఏం నష్టం జరుగుతుంది ఏంటంటే అన్న, దాదాపు మాకు 100కు 75 రావాల్సిన ఉద్యోగాలు ఇప్పుడు 10 ఉద్యోగాలే వస్తున్నాయి కదా. అసలు ఇచ్చింది ఒక 7,000 ఉద్యోగాలే కదా, దాంట్లో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అసలు? అసలు లేనే లేదు. ఇప్పుడు ఏ విధంగా మాకు ఉద్యోగం, ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు మా ఏజెన్సీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా కొట్టుకోలేరు. కనీసం చూపేయండి, ఈయన ఏజెన్సీ వాసి గిరిజనులు కొట్టుకోవచ్చు 10%, కానీ ఏజెన్సీ నుంచి కొట్టుకున్న వాళ్ళు ఎంతమంది చూపించండి మీరు. ఒక్కళ్ళు కూడా లేరు గ్రూప్ 1లో. గ్రూప్ 2లో కూడా అంతే. ఏజెన్సీలో నుంచి ఒక్క విద్యార్థి కూడా గ్రూప్ 2 ఉద్యోగాలు అనేది రాలేదు. ఏమైనా మేము కొడతామంటే ఒక 4th గ్రేడ్ ఉద్యోగాలు, ఈ గ్రూప్ 4నో ఏమైనా ఈ SIPCనో టీచర్ ఉద్యోగాలు, కానీ వీటి మీదనే ఈ ప్రభుత్వం కక్ష కట్టి ఇలా ఆ ఉద్యోగాలు కూడా మాకు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మా గిరిజనులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? మా ఓట్లతోనే గెలిచారు కదా కాంగ్రెస్ పార్టీ. ఇలా మా ఓట్లు ఏజెన్సీలో వేరే పార్టీ ఏమైనా గెలిచిందా? కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. గిరిజనుల కంప్లీట్ ఓటు మీకే పడ్డాయి కదా. మరి ఎందుకు మా పైన అంత కక్ష అనేసి ప్రభుత్వానికి మేము వేడుకుంటా ఉన్నాం. సో రానున్నటువంటి రోజులు కూడా భారీ ఎత్తున నోటిఫికేషన్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. సో ఆ నోటిఫికేషన్లు కూడా ఇలానే అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా? బరాబర్ జరుగుతుంది అన్న. ఇప్పుడు గతంలో అంగన్వాడీలో కూడా జరిగింది, ఇప్పుడు దీంట్లో కూడా జరిగింది. గతంలో టీచర్ ఉద్యోగాల్లో జీవో నెంబర్ 3 అని ఒక అది విత్హోల్డ్లో పెట్టినా కూడా దాన్ని రద్దే చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా పెడతారు. ఇప్పుడు ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ జీవోలను పునరుద్ధరిస్తా, ఎంతటికైనా నేను చేస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఎందుకు కావట్లేదు? అందుకనే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ నుంచి మీ వేదిక, మీ దిశ టీవీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం యావత్ తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల నిరుద్యోగులకు, అదే ప్రభుత్వానికి ఈ నెల 19వ తారీఖు, రేపు ఎల్లుండి 19వ తారీఖుకి యావత్ ఏజెన్సీ ప్రాంతము మేము బంద్ను పిలుపునిస్తున్నాం. కాబట్టి తప్పకుండా అందరూ ఈ బంద్ను పాల్గొనాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాం. 19వ తారీఖున ఏజెన్సీ ప్రాంతాలు అన్నీ కూడా మీరు బంద్కు పిలుపునిస్తా ఉన్నారు. సో నమ్ముతున్నారా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి నిరుద్యోగులందరూ మీకు సపోర్ట్గా నిలబడి ఆ బంద్కు సహకరిస్తారని? బరాబర్గా చేస్తారమన్నా. ఏజెన్సీ ప్రాంతాల్లో మా బిడ్డలకు వాళ్ళకి తెలుసు ఎటువంటి అన్యాయం జరుగుతూ ఉందో. బరాబర్ అదేవిధంగా ఇక్కడ నుంచి ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ITDA POలకు బరాబర్గా మీ వినతి పత్రాలు ఇవ్వండి. అదేవిధంగా మీ జిల్లాల కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఆయా జిల్లాలో ఉన్న నిరుద్యోగులు కూడా ఈ విధంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 19వ తారీఖు మీరు చేయాల్సిన 2 పనులు. ఒకటి, బంధుతో పాటు అదే రోజు ITDAలో ఉన్న POలకి, కలెక్టర్లకు మీ వినతి పత్రాలు ఇవ్వాలని కూడా మేము ఏజెన్సీ నిరుద్యోగులకు తెలియజేస్తా ఉన్నాం. సో ముఖ్యమంత్రి గారు కావచ్చు, అటు గిరిజన మంత్రి అయినటువంటి సీతక్క గారికి ఏం చెప్తారు? మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా గిరిజనుల పైన చిన్న చూపు చూడకండి. అదేవిధంగా సీతక్క గారు, మీరు ఇవాళ వీడియోల ద్వారా మూటలు మోసుకుంటా, కాలువలు దాటుకుంటా, బురదలో ఇంత లోతులు దిగుకుంటా, గుట్టలు ఎక్కుకుంటా మీరు ఏ విధంగా తిరిగిరు, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మీరు గమనించాలి. మీకు తెలుసు, అదే అడవి బిడ్డవు కాబట్టి మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 12 మంది ఎమ్మెల్యేలకు, 2 ఎంపీలకు, 1 ఎమ్మెల్సీకి కూడా అదే తెలియజేస్తా ఉన్నా. రాబో రోజు మీరు ఈ జియో నెంబర్ 49ని ఈ నోటిఫికేషన్ల ద్వారా ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం బరాబర్గా మీకు గ్రామాన తిరగబోనియో. మా గిరిజన బిడ్డలు సత్తా ఏంటో ఏజెన్సీ ప్రాంతాల్లో మేము బరాబర్గా బస్సు యాత్రలు చేసి వచ్చి ఇప్పటి నుంచే ఈ నోటిఫికేషన్లో మీరు ఇంకో 4-5 రోజుల్లో దీని వివరం తెలియకపోతే మాత్రం ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రామాన ప్రతి ఏజెన్సీ గ్రామాల్లో, గూడాల్లో, తండాలో పోయి మీ భర్తం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.